ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఉంటారు, వాళ్ళొక రూంలోకి ఎంటర్ అవ్వగానే మొత్తం అటెన్షన్ అంతా వాళ్ల వైపు వెళ్ళిపోతుంది. వాళ్ళు పెద్దగా మాట్లాడరు, కాని వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే చాలు అందరూ వింటారు. ఇంతకీ వాళ్లకంత గౌరవం ఎలా వస్తుంది? దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి? ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సహజంగా మనం అందరం ఏమనుకుంటాం? ఎవరికైనా గౌరవం దొరుకుతుందంటే వాళ్ళ దగ్గర బోలెడు డబ్బు ఉండాలి, లేదా పెద్ద పొజిషన్లో ఉండాలి, లేకపోతే గొప్ప చదువు ఉండాలి అనుకుంటాం. కానీ అసలు నిజమది కాదు. ఇవేవి కాదు. అసలైన తేడా ఎక్కడుందంటే వాళ్ళ సైకాలజీలో, వాళ్ళ మనస్తత్వంలో ఉంది. అదే అసలు సీక్రెట్. ఎవరూ చూడనప్పుడు, అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మనం ఎలా మాట్లాడుకుంటాం? మన లోపల ఒక వాయిస్ ఉంటుంది కదా, ఆ వాయిస్ మనల్ని పొగుడుతుందా, లేక నిరంతరం విమర్శిస్తుంటుందా? నువ్వు దీనికి సరిపోవు, ఇది నీ వల్ల కాదు అని చెప్తూ ఉంటుందా? ఆ ఇంటర్నల్ డైలాగ్, మనతో మనకుండే ఆ సంభాషణే అన్నింటికన్నా పవర్ఫుల్. ఫేమస్ సైకాలజిస్ట్ నాథానియల్ బ్రాండన్ చెప్పిన ఈ మాట చూడండి: ఆత్మగౌరవం అంటే మనతో మనం సంపాదించుకునే కీర్తి. ఎంత అద్భుతంగా చెప్పారో కదా! దీని అర్థం ఏంటంటే, బయట వాళ్ళు మనం గురించి ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే, ముందు మన గురించి మనకు ఎలాంటి అభిప్రాయం ఉంది అదే ముఖ్యం. ఎందుకంటే మనం మనల్ని ఎలా చూసుకుంటామో అదే మన నడకలో, మన మాటల్లో, చివరికి మన కళ్ళలో కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనల్ని మనం గౌరవించుకోవడం. ఇప్పుడు చూడండి, మనల్ని రెచ్చగొట్టడానికి, విమర్శించడానికి చాలామంది ట్రై చేస్తారు. మాటలు బాణాల్లా వచ్చి తగులుతుంటాయి. అలాంటప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోవడం చాలా ఈజీ. కానీ ఎవరైతే తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలరో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతతను చూసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని బలహీనతగా తీసుకోదు, దాన్ని ఒక స్ట్రెంగ్త్గా, ఒక లీడర్షిప్ క్వాలిటీగా గుర్తిస్తుంది. ఈ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తుంది? మనం నోలు తెరిచి ఒక్క మాట మాట్లాడకముందే మన బాడీ లాంగ్వేజ్ మన గురించి చాలా చెప్పేస్తోంది. ఫేమస్ సైకాలజిస్ట్ ఆల్బర్ట్ మెహ్రాబియన్ రీసెర్చ్ ప్రకారం కమ్యూనికేషన్లో మాటల కన్నా నాన్ వర్బల్ క్యూస్కే ఎక్కువ పవర్ ఉంటుంది. అంటే మన వాయిస్ టోన్ ఎలా ఉంది? స్థిరంగా ఉందా? మనం ఎదుటివాళ్ల కళ్ళలోకి సూటిగా చూస్తున్నామా? మన నడకల్లో తొందరపాటుందా, లేక నిదానంగా కాన్ఫిడెంట్గా ఉందా? ఈ చిన్న చిన్న విషయాలే ఎదుటివాళ్లకి ఒక బలమైన సిగ్నల్ పంపిస్తాయి. అదేంటంటే, ఈ వ్యక్తికి తన మీద తనకు పూర్తి నమ్మకముంది అని. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరూ తమ వాయిస్ వినిపించాలని చూస్తున్నారు. అందరూ మాట్లాడాలనే తొందరలో ఉన్నారు. ఇలాంటి టైంలో నిజంగా శ్రద్ధగా వినేవాళ్లు చాలా చాలా అరుదు. ఒకరు చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకునేవాళ్లు చాలా స్పెషల్గా కనిపిస్తారు. ఆ అరుదైన వ్యక్తిగా మారినప్పుడు గౌరవం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చాలామందికి నో చెప్పడం అంటే చాలా కష్టం. అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడతాం. కానీ నో చెప్పడం అంటే అహంకారం కాదు. అది మన చుట్టూ మనకంటూ కొన్ని బౌండరీస్ గీసుకోవడం లాంటిది. మనం దేనికి ఓకే, దేనికి కాదు అని క్లియర్గా చెప్పినప్పుడు మన టైంకి, మన ఎనర్జీకి మనం విలువ ఇస్తున్నామని అర్థం. ఆ బౌండరీస్ని ప్రపంచం కూడా గుర్తించి గౌరవిస్తుంది. దాన్ని దాటడానికి సాహసించదు. ప్రతి చిన్న విషయానికి, ప్రతి విమర్శకి రియాక్ట్ అవ్వడం అంటే మన ఎనర్జీని మనమే వేస్ట్ చేసుకోవడం. కొన్నిసార్లు అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటమే బెస్ట్ ఆన్సర్. మౌనంగా ఉన్నారంటే వాళ్ళు బలహీనులు అని కాదు, అదొక స్ట్రాటజిక్ చాయిస్. మన ప్రశాంతతను కాపాడుకోవడానికి మనమే వేసుకున్న ఒక కవచం లాంటిది. అబ్రహం మాస్లో ఏమన్నారంటే, ఒక మనిషి ఏమవ్వగలడో అదే అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. ఒకరు ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, ఇంకొకరు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తారు. అంటే ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, ఇంకొకరు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. మనమెప్పుడూ సహాయం అడిగే పొజిషన్ నుంచి సహాయం అందించే, విలువను క్రియేట్ చేసే వ్యక్తిగా మారినప్పుడు గౌరవం దానికదే మనని వెతుక్కుంటూ వస్తుంది. గౌరవానికి కూడా ఒక ఫార్ములా ఉంది: నమ్మకం ప్లస్ కాలం. ఈ 2 కలిస్తే వచ్చేదే గౌరవం. ఎలాగంటే, మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రతిసారి మనం కొంచెం నమ్మకాన్ని సంపాదిస్తాం. అదే పనిని పదే పదే సంవత్సరాల తరబడి చేసినప్పుడు ఆ చిన్న చిన్న నమ్మకాలన్నీ కలిసి ఒక పెద్ద చెక్కుచెదరని గౌరవంగా మారిపోతాయి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, దీనికి టైం పడుతుంది. నేను గొప్ప, నేను అది చేశాను, ఇది చేశాను అని డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింహం ఎప్పుడూ తనే రాజు అని చెప్పుకోదు. దాని గర్జన వింటే చాలు అందరికీ తెలిసిపోతుంది. అలాగే మన పనే మన గురించి మాట్లాడాలి, మన విజయాలే మన గర్జన కావాలి. ఆ నిశ్శబ్దం, ఆ పనితనం నుంచి పుట్టే గౌరవానికుండే పవర్ వేరు. మనాన్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది: మనం గౌరవం కోసం అడుగుతున్నామా, లేదా
మన విలువతో మన చేతలతో దాన్ని సంపాదిస్తున్నామా? ఈ రెండింటికి మధ్య చాలా చాలా పెద్ద తేడా ఉంది. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: గౌరవాన్ని మనం ఎప్పుడూ డిమాండ్ చెయ్యలేం, దాన్ని అడగకూడదు. అది సంపాదించుకోవాల్సింది. అది బయట నుంచి ఎవరూ ఇచ్చేది కాదు. మన లోపల ఉన్న విలువ, మన ప్రవర్తన చూసి ఇతరులు గుర్తించేది, వాళ్ళు డిటెక్ట్ చేసేది. అది మన క్యారెక్టర్ యొక్క నీడలాంటిది.